టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జూలై 6, 7, 10, 13, 14వ తేదీలలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ పర్యటన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు ఈ రోజే వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ సిరీస్ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ మహుక్లిని ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్వీట్ చేశాడు. మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే. ఇండియాకు ఆతిథ్యం ఇస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలంటూ తవ్యంగా ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్థికంగా స్థితిగతుల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆ దేశంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు పర్యటించినా కూడా జింబాబ్వే క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురవడం ఖాయం. భారత్లో క్రికెట్ కు ఉన్న ప్రజాదరణ వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు దశ మారిపోతుంది. తమ క్రికెటర్లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో జింబాబ్వే బోర్డుకు ఈ భారత పర్యటన ద్వారా భారీ లబ్ధి చేకూరనుంది.